వచ్చేసి ఇర్మియా 20వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చదువుకుందాం. వాటిని ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. శ్రద్ధగా వినండి. ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా, యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని, ఆ ఇర్మియా ఆ ప్రవచన వాక్యములను పలకగా, వేటిని 18వ అధ్యాయంలో కుమ్మరవాడు కుండ చేస్తున్నాడు. 19వ అధ్యాయంలో కుండ చేయబడిన కుండ అది కూడా పగిలిపోతుందని గత వారంలో మనం చూస్తూ వచ్చాం. అంటే ఇశ్రాయేలు మీదకి అవిధేయులైన వారు ఏ రీతిగా దేవునికి అవిధేయులై వారు దేవుని శిక్షకు గురవుతారనే విషయాలు తాను ప్రకటిస్తూ వచ్చాడు అన్నమాట. తర్వాత 18వ అధ్యాయంలోనే వారి జనులందరూ ఏం చేశారంటే, ఇర్మియా మనకి వాక్యం చెప్పకుండా ఉండడు కాబట్టి మనం మాటలతో కొట్టుదాం రమ్మని కూడా చెప్పటం మనం చూస్తూ వచ్చాం. సో ఇక్కడ 20వ అధ్యాయం మొదటి వచనంలో ఈ ప్రవచన వాక్యాలంటే దేవుడు వారి అవిధేయతను బట్టి వారికి కలిగే శిక్ష, వారి శత్రువు ఎలాగా చెరపట్టి తీసుకుపోతాడు, ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్తుంటే వారు విని సరి చేసుకోకుండా, మారు మనసు పొందకుండా, దీన మనసు పొందకుండా, దేవునికి భయపడి లోబడకుండా, దేవుని యొక్క శిక్ష నుండి తప్పించుకోకుండా, దేవుడు వారికి ఇచ్చిన శ్రేష్టమైన దేశంలో వారు ఉండకుండా వారు ఏం చేస్తున్నారంటే దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నారు. సో కాబట్టి అలాగా దేవుడిని దుఃఖపెట్టకూడదు. పైకి చూస్తే వీరు విమోచింపబడిన ప్రజలు, వీరిని ఒక ప్రత్యేకమైన జనాంగంగా చేశాడనమాట. నేటి దినాల్లో కూడా మనం చూస్తే చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం, 9, 10 వచనాలు. ముందు 9వ వచనం చదవండి. అయితే చీకటిలో నుండి నిమిత్తము వంశము సరే, ఇది పార్ట్ బై పార్ట్ మనం ధ్యానించుకుంటే బాగా అర్థమవుతుంది. అయితే చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. మునుపు మనం ఎవరు అండి? చీకటి అయి ఉన్నాం. చీకటి సంబంధమైన క్రియలు చేస్తున్నాం, శరీర సంబంధమైన క్రియలు చేస్తున్నాం, పాపపు క్రియలు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే సాతాను యొక్క అంధకార సంబంధమైన అధికారంలో ఉంటూ వచ్చాం. అయితే యేసుక్రీస్తు ప్రభు సిలువలో తాను అర్పించుకొని మన పాపాన్ని పరిహరించి, మన మనోనేత్రం వెలిగించి, మన పాపాలను క్షమించి, యేసు రక్తంలో కడిగి పవిత్రపరిచి మనల్ని ఈ పాపపు జీవితం నుండి, ఆత్మీయ అంధకార జీవితం నుండి విడిపించాడు కదా. చీకటి 2 రకాలు. ఒకటి ప్రకృతి సంబంధమైన చీకటి, రెండోది ఆత్మ సంబంధమైన చీకటి. ఎఫెసీ 5:8లో కూడా ఉంటుంది, చీకటి సంబంధమైన క్రియలు మనుషులు ఎలా చేస్తారని అనేక చోట్ల ఉన్నాయి. అలాగా అటువంటి పాపపు క్రియల నుండి, అపవిత్రమైన క్రియల నుండి యేసుక్రీస్తు ప్రభు మనల్ని విమోచించాడు. నూతన స్వభావం మనకి ఇచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడంట? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు అన్నమాట. సో మనం పౌలు జీవితాన్ని చూసినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుని ఎరకముందు యేసు ప్రభు యొక్క ప్రకాశము ఆయనలో ప్రకాశింపకుండినప్పుడు ఎంత గుడ్డిగా ఉంటూ వచ్చాడో, సంఘాన్ని ఎంతగా హింసిస్తూ వచ్చాడో ఈ విషయాలు మనకి తెలుసు. అందుకనే ఆ వెలుగు గురించి 3 సార్లు సాక్ష్యం చెప్తాడు. ఒకసారి గొప్ప వెలుగు, ఒకసారి మహా వెలుగు, ఒకసారి ఎంతో అని 3 సార్లు దాన్ని పెంచుతూ ఉంటాడు. ఆ వెలుగు యొక్క దాని ప్రభావాన్ని పెంచుతూ ఉంటాడు అన్నమాట. సో అలాగా యేసుక్రీస్తు ప్రభు
తన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చాడు. అయితే ఈ వెలుగు యొక్క అర్థం ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలంటే ఎఫ్ఎస్సి 5:9 మనం అంతకుముందు కూడా చూసుకున్నాం. ఏమున్నాయి చెప్పండి. ఇవి ఇంకా ఇన్నిసార్లు విన్న తర్వాత ఏం చేయాలంటే చూడకుండా చెప్పేది నేర్చుకోవాలన్నమాట కదా. వెలుగు ఫలం ఏమనగా మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనపడుతుంది. సో ఈ వెలుగు యొక్క ఆత్మీయ అర్థం మనం అర్థం చేయాలి. వెలుగు అంటే మనకు అర్థం కాదు. సో ఇక్కడ పౌలు వివరిస్తున్నాడు. ఆ ముందు వచనాల్లో చీకటి సంబంధమైన క్రియలు ఉన్నాయి. మునుపు చీకటి అయి ఉంటమే అనే మాట కూడా వాడాడు. తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే వెలుగులోకి తీసుకొచ్చాడు. కాబట్టి సమస్త విధములైన మంచితనం, మంచి చెడు రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు చెడు నుంచి విడుదల పొంది కేవలం మంచి గుణాలని మనం అలవర్చుకోవాలి. ఓకే, పరిశుద్ధాత్మ స్వభావం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను ద్వారా నడిపింపబడాలి. నెట్టుకు యేసుక్రీస్తు ప్రభు వంటి స్వభావం మనలో ఏర్పడాలి. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు 2:5 తీనవసరం లేదు, క్రీస్తు యేసు కలిగిన ఆ మనసుని మీరు కలిగి ఉండడి అంటారు కదా. అది తర్వాత గలతీలో అంటాడు 3:27-28 క్రీస్తు యేసును ధరించుకున్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరంతే దేన్ని ధరించుకున్నారు? ధరించుకున్నాం. బాప్తిసం అంటే క్రీస్తుని ధరించుకోవటం. క్రీస్తుని ధరించుకోవటం అంటే క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవటం. అర్థమైందా? అంతకుముందు ఆదామును ధరించుకున్నామంటే అర్థం ఏంటి? ఆదాము స్వభావాన్ని ధరించుకున్నాం. ఆదాము స్వభావం ఏంటి? అవిధేయత. యేసు ప్రభు స్వభావం ఏంటి? దేవునికి విధేయత, వాక్యానికి విధేయత. అది ఎంత క్రైమ్ అన్నా సరే కదా. మరణాన్ని కూడా ఆయన ఏం చేశాడు? లెక్క చేయలేదు. ఎందుకు? దేవునికి విధేయత చూపించాడు. అందుకనే పౌలు అంటాడు మరణము వరకు విధేయత చూపించాడంట కదండి. మనం ఏదైనా చిన్న ఎవరైనా తిడతారు, ఏదో అంటారు అంటే ఏం చేస్తాం? మనం వెళ్ళిపోతుంటాం. బోధకులు కూడా గట్టిగా బోధ చేస్తారు. ఎవరైనా ఏమైనా ఒక మాట అంటే ఏం చేస్తారు? ఉండలేరు అన్నమాట. అట్లా లేకుండా ఈ తర్ఫీదులోకి మనం రావాలి. ఓకే అండి. ఆదాము నుంచి వచ్చిన స్వభావం పూర్తిగా నలగొట్టబడాలి, విరగొట్టబడాలి, దాన్ని తొలగిపోవాలి. బాప్తిసంలో కేవలం సాక్ష్యం ఇచ్చాం కానీ అంతగా అనుభవ జ్ఞానం మనకు ఉండదు. అయితే క్రమక్రమంగా పాత పురుషుడు పోవాలి, నూతన పురుషుడు సంపూర్ణంగా మన యందు ఏర్పడాలి కదా. ఇప్పుడు ఉన్నాడు, కొద్ది గొప్ప ఉన్నాడు. ఆ సంపూర్ణ అవ్వ వరకు ఏం చేయాలని మనం ఈ జాగ్రత్తగా నేర్చుకుంటూ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ వాటిని ఏం చేయాలి? తట్టుకోవాలి. పైన కూర్చోమ్మ శోభమ్మ, రైట్. కాబట్టి ఇలాగా ఏం చేశాడంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు మనల్ని? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చాడు. మన వెలుగు కాదు, ఇంకోటి కాదు. కాబట్టి అందుకనే ఆ వెలుగు ఏంటిది? మంచితనము, నీతి. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు చెప్పినట్టుగా చేయటం. దేవుడు వాక్యం ద్వారా చెప్తాడు, వాక్యానికి వేరుగా ఏమీ మాట్లాడు. కాబట్టి దాని ప్రకారం చేయాలి. తర్వాత సత్యము, సత్యమైన వాటిలో సత్యం అంటే ఏంటి? యేసు ప్రభు. సత్యం అంటే ఏంటి? వాక్యం. సత్యం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. సత్యం అంటే ఏంటి? సంఘం. సత్యం అంటే ఏంటి? అద్వితీయ సత్య దేవుడు, యేసు ప్రభు యొక్క తండ్రి. అర్థమైందండి? ఇవే సత్యాలు. కాబట్టి వీటి యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఎవరుంటారు? మనకి తండ్రి ఎవరు? సాతానుడు. సాతానుడు ఎవరు? అబద్ధాలకు జనకుడు. మనల్ని ఎక్కడ ముంచేస్తాడు? అబద్ధాల్లో కట్టిపడేస్తాడు. అబద్ధాలని. అందుకనే భక్తుడు ఏమని ప్రార్థన చేశాడు? అబద్ధముల నుండి, సామెత 30:8 ఉంటుంది కదా, అబద్ధముల నుండి, వ్యర్థమైన వాటి నుంచి వాటిని నాకు దూరంగా ఉంచుము, తగినంత నాకు దయచేయము. ఎక్కువైతే ఐశ్వర్యం ఉంటే గర్విస్తాను, దేవుడు ఎవరా అని ధిక్కరిస్తాను. తక్కువైతే దొంగతనం చేసి దేవుని నామానికి దూషణ అపకీర్తి తీసుకొస్తాను.
అని చెప్పాడు. అందుకనే ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు దేవుని యొక్క గుణాతిశయాలని ప్రచురం. ఆయన గుణాలు ఎరిగిన వారమే. ఆ గుణాలు మనలో కూడా ఏం కావాలి? ఏర్పాటు అవ్వాలి. తర్వాత ఇంకేముందమ్మా? రాజులైన యాజక. క్రీస్తు యేసునందున్న వారంతా కూడా ఏమైపోయారండి? యాజకులు అయిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు అంటే యేసు ప్రభు ఎవరండి? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. సో మనం కూడా ఎవరు అండి? రాజకుమారులము, రాజకుమార్తెలము. మనం కూడా అయినప్పటికీ రాజరికంతో కూడిన యాజకత్వం జరిగిస్తున్నాం. తర్వాత మూడోది ఏముందమ్మా? పరిశుద్ధ జనం. మనం ఎవరు అంటే చీకట్లో ఉంటే అపవిత్రం, క్రీస్తులో ఉంటే పరిశుద్ధం. అందుకనే ఎప్పటికప్పుడు మనం సరిదిద్దుకుంటూ రావాలి. నేను సరిగ్గా ఉన్నానంటే సరిపోదు. నేను ఇంగ్లీష్లో ఏమంటానంటే కాంప్లెసెంట్ అంటే ఉన్నదా నేను కరెక్ట్గా ఉన్నాను, ఉన్నదాంతో ఇది చాలా అనుకోకూడదు. ఎందుకు కావాలి? ఎంత గ్రోత్ కన్నా సమయం ఉంటుంది, అది ఆస్కారం ఉందన్నమాట ఆత్మీయ జీవితంలో. ఓకే, అందుకని దానికి ఎప్పుడు కూడా దేని మనసు కావాలి, ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. భగత్ సింగ్ గారు అట్లా తాను జీవితాంతం కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన దేని మనసు కలిగింటూ వచ్చాడు. యేసు ప్రభు ఎంతో దేవుడయ్యండి ఏమయ్యాడు? దేని మనసు కలిగి ఉంటూ వచ్చాడు కదండి. అట్లా ఎప్పుడు కూడా గర్వంగా మాట్లాడటం, అవిధేయతతో మాట్లాడటం, ఇవన్నీ లేకుండా దైవికమైన విషయాలన్నింటిలో కూడా సంపూర్ణంగా విధేయత. అపోస్తలులు పౌలు లాంటి వాళ్ళు మార్పు చెందిన తర్వాత ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. ఒక భక్తుడు ఆత్మీయంగా ఉన్నాడో లేదా అనేది ప్రవర్తన బట్టి చూస్తాం. అందుకని కొరింథీయులో నేను విశ్వాసులతో ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడుతున్నట్టు మాట్లాడలేకపోతున్నానే. 1 కొరింథీ 3:1 ఉంటుంది. మీరు ఎవరంటే శరీర సంబంధులు. శరీర సంబంధాలు అంటే అర్థం ఏంటి? క్రీస్తునందు పసిపిల్లలు. క్రీస్తునందు పసిపిల్లలు ఎలా ఉంటారు? శరీరానుసారంగా మాట్లాడతారు, అర్థం చేసుకోరు ఆత్మీయ విషయాలు కదా. కొంతమంది అయితే 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఎలా ఉంటారు? పసిపిల్లలాగా ఉంటారు క్రీస్తునందు కదా. యేసు ప్రభు దినాల్లో శిష్యులు కూడా అట్లాగే ఉన్నారు. అందుకని వాడిని ఏమని సంబోధించాడు తప్పు చేసినప్పుడల్లా? చిన్న పిల్లలారా అని. ఏమో నువ్వు మనుషులను బట్టి జాలడిగా చేస్తానంటే చేపలు పట్టుకోవడానికి పోతున్నాడు. ఎప్పుడు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఈ సువార్తను చెప్పాలి. యేసుక్రీస్తు అందరి పాపములు కూడా చనిపోయి తిరిగి లేచినాడయ్యా, నమ్మి రక్షకుడికి అంగీకరించి పాపాలు ఒప్పుకోండి, క్షమిస్తాడు. బాప్తిజం తీసుకోండి, అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచు ప్రార్థనలో కొనసాగండి జీవితాంతం పరలోకాన్ని చేరుకునే వరకు అనే విషయాలు ఏం చేయాలి? చెప్పాలి. ఓకే అండి. సో కాబట్టి అందుకనే పోయే ఈ పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏమయ్యామండి? పవిత్ర పరిశుద్ధ జనం కదా. అది పరిశుద్ధ జనం అంటే ఎక్కడ ఉండాలి? వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నవారు. తర్వాత యాజక ధర్మం ఎవరు చేయాలి? ఆశ్చర్యకరమైన వెలుగులో కదా. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో యెహోషువ ప్రధాన యాజకుడు ఏం చేశాడు? మలిన వస్త్రాలు అంటే వస్త్రాలు పాడు చేసుకున్నాడు. జీవితంలో తప్పులు చేశాడు, పాపం చేశాడు. కాబట్టి సాతాను వచ్చి ఆయన భుజాల మీద కూర్చున్నాడు అనమాట. ఎవరైనా ప్రధాన యాజకుడు ఇక్కడ సేవట్లు చేస్తారు. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. అపవిత్రతకి చోటు ఇవ్వకుండా, సాతానికి చోటు ఇవ్వకుండా. యాజక ధర్మం ఒకటి ఉంది మనకి, ఇంకోటి పవిత్రత అనేది కాపాడుకోవాలి. మూడోది ఏంటమ్మా? దేవుని సొత్తు అయినా నీవు నీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? మనం దేవుని సొత్తు అయితే ఏం చేయాలి? దేవునికి ఉపయోగపడాలి కదా. ఇప్పుడు నువ్వు వాచ్ కొనుక్కున్నావు, పెద్ద వాచ్, అది నువ్వు చెప్పినట్టు వింటుందా? లేదా దాని ఇష్టం వచ్చిన నేను ఇప్పుడు వద్దులే అక్కడ పెట్టి అంటుంది. అది ఎందుకందా? నీ సొత్తు అది. ఒకవేళ నీ ఏదైనా సరే, ఒక బర్రెనో గొర్రెనో కొనుక్కున్నావు అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావు. కావాలంటే ఏం చేస్తావు? ఎటు పెట్టి
పాలు పిండుకుంటావు. లేదంటే ఆకలి అయితే బంధువులు వచ్చారని కోసేసి వంట చేసుకొని తింటావు. ఎందుకు? 4 కోళ్ళు కొనుక్కున్నావు, దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటావు. గుడ్లు పెట్టించుకుంటావు, లేకపోతే కోసేసి ముక్కలు వేసేసి బిర్యానీ చేసుకుంటావు. మరి నువ్వు నేను ఇంకా దేవుణ్ణే బిర్యానీ చేస్తాము కదండి. అట్లా ఉండకూడదు. ఆల్రెడీ దేవుడు యేసుప్రభు ఏమైపోయాడండి? మన కొరకు ఎంతగానో నలగొట్టబడి విరగొట్టబడి సెలవేయబడి అంతవరకు వెళ్ళాడు ఎక్స్ట్రీమ్కి. అందుకనే సజీవ యాగంగా మీ దేహములను బ్రతికుండగానే మనం సజీవ యాగంగా జీవంతోనే మనం సమర్పించుకోవాలి అనేది ఉంది. అంటే దాన్ని బట్టి రోజు శ్రమలు ఉంటాయని కాదు, కానీ పరిచర్యలో పాలు పొందాలి, యాజక ధర్మంలో పాలు పొందాలి. పరిశుద్ధ జనం దేవుని సొత్తు. మీరు విలువ కొనబడ్డారు కనుక మీరు ఎవరండి? దేవుని సొత్తు. కాబట్టి దేవుణ్ణి కనపరిచే రీతిగా మనం యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రల వలె మనల్ని మనం సిద్ధపరచుకుంటూ దేవుని సేవ చేయాలి. తర్వాత ఇంకా ఒకప్పుడు ప్రజగా ఉండగా అంతకుముందు ఎవరండి? ప్రజలం కాదు. ఇప్పుడెవరు? ఒకప్పుడు సాతాను ప్రజలు, ఇప్పుడెవరు ప్రజలు? అది గొప్ప భాగ్యం. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఇప్పుడు ఎవరి జనులు మనం? మరి ఒకప్పుడు సాతాను జనులు, ఇప్పుడు ఎవరి జనులు? దేవుని ప్రజలు. ఇది కూడా మంచి బిరుదు అన్నమాట కదా. ఇప్పుడు చూడండి, తర్వాత కనికరింపబడలేదు. ఇప్పుడు ఏం చేసాం? ఎందుకు కనికరింపడ్డాం? తప్పిన కుమారుడు ఎప్పుడు కనికరింపడ్డాడు? అది అవిధేయుడైనప్పుడు కాదు, మారు మనసు పొంది తిరిగి వచ్చినప్పుడు కనికరింపడ్డాడు. కూలివాడినిగా ఉంటాను మా నాన్న దగ్గర. కూలిగాడిగా పెట్టుకున్నాడా? ఎందుకు? కనికరం గొప్ప చేసింది, క్షమాపణ గొప్ప చేసింది. అని ఆ పరిస్థితులకి రావడానికి మారు మనసు, దీన మనసు అనేది వచ్చింది అన్నమాట. ఓకే, యేసుప్రభుని అంగీకరించిన మనం అంతా కూడా ఏముండాలండి? యేసుప్రభుకి ఏ మనసు ఉంది? అదే మనసు మనకు ఉండాలి. ఓకే, ఒకప్పుడు కనికరింపబడికి ఇప్పుడు ఏమయ్యాం? అంటే ఏమాత్రం గర్వం లేకుండా జాగ్రత్తగా. ఓకేనండి. తర్వాత ఈ పరిస్థితిలో దేవుడు మనల్ని విడిపించాడు కనుక ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ యిర్మీయా ఆ కొండల విషయాల్లో ప్రవచనాలు 2 రకాలుగా చెప్పినప్పుడు వారికి ఏ విధంగా శ్రమ కలుగుతుందో, దేవుని ప్రజలుగా ఉండుటకు, దేవునికి యాజకులుగా ఉండుటకు వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే వారంతా కూడా దేవుని వాక్యాన్ని పాటించక, నిబంధనలో ఉండక, ఇష్టానుసారంగా జీవించి విగ్రహాల వైపు వెళ్ళారు కనుక దేవుని యొక్క తీర్పులు తాను ప్రకటించాడు. దేవుడు చెప్పినప్పుడు ఆయా సూచనల ద్వారా సింబాలికల్గా వారికి చెప్పించాడు. అయినా వారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ దాంట్లో మందిరంలో పెద్ద నాయకుడు ఎవరండి? అయినా పెద్ద నాయకుడు. తప్పు చేసేదంతా పెద్ద నాయకులే. పెద్ద నాయకులతోనే ప్రాబ్లం వస్తుంది అన్నమాట. అదే అట్లా ఉండకూడదు, అది మనకు ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రతిరోజు మనల్ని మనం ఎక్కడ పెట్టుకోవాలి? లాస్ట్లో పెట్టుకోవాలి, లాస్ట్లోనే పెట్టుకోవాలి. పౌలు ఏమంటాడు తెలుసా? ఐ యామ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ సెయింట్స్ అంటాడు కదా. ఐ యామ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ ద సెయింట్స్. నేను పరిశుద్ధులందరిలోనూ కడపటి వాడిని అంటాడు. ఓకే అండి. అందుకే నేనైనా మీరైనా అందుకే ఓకే, మీ మీద ఏ కోశాన్ని గొప్పవాడిని చెప్పుకోవటానికి వెళ్ళారు, మీరు కూడా చెప్పడానికి వెళ్ళి. ఇప్పుడు వచ్చే సమస్యలు ఈ సంఘాల్లో కదా, పెద్దలని ఇదని అదని, అది ఒక డిజిగ్నేషన్ అనుకుంటున్నారు. అనుకుని ఏం చేస్తున్నారు? అధికారం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అధికారం చేసేవారి మీద అధికారం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఏమవుతుందండి?
సాతానికి చోటిస్తున్నారు. యేసు ప్రభు శిరసత్వం కింద నుంచి తప్పిపోతున్నారు. అట్లా ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో వినే వాక్యాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుని క్యారెక్టర్ని సరిగ్గా పెట్టుకోవాలి. లేకపోతే అది మనకి ఏ విషయం ఉపయోగం ఉండదు, కానీ శాశ్వత కాలంలో నష్టాన్ని తీసుకొస్తుంది. దేవుని యొక్క జీవం గల దేవుని చేతిలో పుట్ట ఆయన దహించు అగ్ని వంటి వాడు కదా. ఆయన తీర్పులు ఎప్పుడు కూడా చాలా కఠినంగా ఉంటాయి కదా. తీక్షణమైన అగ్నితో ఆయన శిక్షిస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఈయన ఇద్దరు ఉంటారండి ఈ పేరులో. ఏం పేరు? ఆయన పేరు పశువురు అని వారు ఇద్దరు ఉంటారు. అయితే బైబిల్లో ఈయన పేరు ఏం పేరు? ఇమ్మేరు కుమారుడు. గుర్తుపెట్టుకోండి. మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయంలో 10 నుంచి చదువుకోండి. తర్వాత అక్కడ ఈయన వంశావళిలో అక్కడ దాంట్లో దొరుకుతాడు. తర్వాత చూసుకోండి, పర్లేదు. అయితే యాజకుడు విని కుమారుడు పశువులను యాజకుడు. ఈయన కూడా ఎవరండి? ఈయన యాజకుడే. యాజకుడు ఏం చేస్తున్నాడు? యాజకుని దూషిస్తున్నాడు, యాజకుని తిరగబడుతున్నాడు. ఎవరు? ఇర్మియా ఎవరు? ప్రవక్త. ఇర్మియా ఎవరు? ప్రవక్త. చదవండి, ఇర్మియా 18 చదవండి. 18 త్వరగా చదవండి. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేద్దాం రండి, యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక. ఇర్మియా విషయం ఏమంటున్నారు వాళ్ళు? యాజక ధర్మం చాలా రకాలుగా ఉంది కదా. అది కొత్త నిబంధనలో ఆరాధన చేయటం, ప్రార్థన చేయటం, సువార్త చెప్పటం, దేవుని మందిర వాక్యం చెప్పటం. వాక్యం ఎజ్రా ఏం చెప్పాడు? ధర్మశాస్త్రాన్ని పరిశోధించి ఆ ప్రకారం జీవించి ఇతరులకు కూడా చెప్పాడు. అది అట్లా చెప్పాలి. అర్థమవుతుందండి. ఈనాడు కూడా కొద్ది గొప్ప మనం పాటించాలి. చెప్పేవారు. పరలోక రాజ్యంలో ఎవరండి అల్పులు? చెప్పి చేయని వారు, బోధించి చేయని వారు. చేయకుండానే కొంతమంది బోధిస్తారు, ఏం చేసేస్తున్నాం అనుకుంటారు. సో ఇవన్నీ కూడా సరైనది కాదు. జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని నేను కూడా బోధ చేసేవాడిని గమనిస్తూ ఉంటాను. ఒకవేళ ఎక్కడెక్కడైనా మీ మీదకి శిక్ష రాకున్నట్లు వెంటనే చెప్తాను, అలా కాదా ఇలాగా, అలా కాదమ్మా ఇలాగా. అంకుల్ ఏంటి ఇట్లా చెప్తాడు, నేను చెప్పింది కరెక్టే కదా అనుకుంటాం కదా. కరెక్ట్ ఉన్నప్పటికీ కొద్దిగా ప్రత్యక్షత అనేది ఉండాలి. కొన్ని డాక్టరీన్స్ అనేవి, కట్టడలు అనేవి కొద్దిగా కొంతమందికి అన్నీ తెలియకపోవడం ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కట్టడలు సరిగ్గా నేర్చుకోవాలి. దీంట్లో కొత్త నిబంధనలు సరిగా అవగాహన మనకున్నప్పుడు, అంటే దైవాత్మ సహాయంతోనే ఉండాలి. దైవాత్మ కూడా మనకు వచ్చిన తలంపులను ఫిల్టర్ చేసి తీసుకోవాలి మనం. అంతేగాని వచ్చిన తలంపులను పట్టుకున్నాం అంటే ప్రాబ్లం అయిపోతుంది. రైట్ గైడెన్స్లో మన మైండ్ వర్క్ చేయాలి. అందుకనే జాగ్రత్తగా మనం చూడాలి. కాబట్టి ఈయన కూడా ఎవరండి? యాజకుడు. ఆయన పేరు ఏం పేరు? పశువురు. సరే, అయితే ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి ఏం చేశాడండి? అబ్బా, అక్కడే మాటలు కొంతమంది జనులు ఏమన్నారు? ఇక్కడ ఎంతవరకు వచ్చేసింది? కొట్టి. అబ్బా, యేసుప్రభుని ఏం చేశారు? కొట్టి. సృష్టికర్త ఎంత, ఎందుకంటే గుడ్డితనం అన్నమాట. వీరు కూడా ఎవరండి? భక్తులు. గుడ్డితనం. భక్తులు గుడ్డిగా ఉంటే అన్ని జనుల కంటే కూడా ఘోరమైన విధానంలో సేవను పాడు చేస్తారు, సేవకులను పాడు చేస్తారు, దేవుని కోపం రేపేస్తారు. అర్థమవుతుందండి? కొట్టి. అందుకనే ప్రభు సేవలోని శ్రమలు ఇంత కఠినంగా ఉంటాయని పాట కూడా ఉందన్నమాట. అంటే ఇక్కడ దేవుడు పట్టించుకోవట్లేదు. కొడితే ఏం చేయట్లేదు? పట్టించుకోవట్లేదా? ఉంటుంది వీళ్ళ సంగతి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుంది? బబులోనికి వెళ్ళిన తర్వాత ఉంటుంది. బాజా. నీళ్ళు లేక, తిండి లేక, బానిసత్వం అక్కడ ఉంటుంది.
అయితే ఒక దెబ్బ కొట్టారు, ఎట్లాగే విడిపిస్తాడు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, మొదటి అధ్యాయంలోనే వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు ఎట్లాగే విడిపిస్తాడు. అయితే మనం కూడా దానికి ప్రిపేర్ అవ్వాలి. కొన్నిసార్లు తిట్టేవారు ఉంటారు, కొట్టేవారు ఉంటారు. వీటన్నిటిని ఏం చేయాలి మనం? సైన్స్ అట్లా ఉండకూడదు అన్నమాట. తర్వాత ఇర్మియా ఏముందమ్మా? ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మం వద్ద నుండి బండలో అతని వేయించాడు. చూసారండి, ఎక్కడ వేయించాడు? ఇప్పుడు బండ బిగించేసి ఆల్మోస్ట్ చెరసాల్లో వేశాడు. ఓకే అండి. మరునాడు పశువులు ఇర్మియాను బండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లానను, ఇర్మియా బండులో నుండి విడిపింప. నెక్స్ట్ డే ఏం చేశాడు? ఆయన విడిపించాడు. విడిపించిన తర్వాత ఇర్మియా అతనితో ఇట్లానను, యెహోవా నీకు పశువురు అని పేరు పెట్టాడు కానీ ఏం పేరు? మాగోర్ మిస్సాబీబ్ అనండి అందరూ. మాగోర్ మిస్సాబీబ్ అంటే అర్థం ఏంటి? నలుదిక్కుల. నేను ఏం చేసావు? బండలో బిగించి బంధించావు, విడిపించావు. పెద్ద గొప్ప దేవుని భయం ఉంటుంది కదా, నాకు ఏమవుతుందా. సరే విడిపించాడు. విడిపించిన తర్వాత ఈయనకి భయం ఉందా? ఈయన ఏం చెప్తున్నాడండి? నీ పేరు ఇక్కడ పశువులు. పశువులు అంటే మంచి అర్థం ఉంటుంది, తర్వాత చూసుకోండి. ఏమర్థం ఉంది పశువులు అంటే? తర్వాత చూసుకోండి. శాంతిని వ్యాపింపజేయవాడు. ఏదమ్మా? శాంతిని వ్యాపింపజేయవాడు. పేరు శాంతిని వ్యాపింపజేయవాడు, వ్యాపింపజేసేవాడు. చూసండి కదా, ప్రీచర్ ఆఫ్ పీస్, సమాధానపరచువారు. ఈయనేం చేస్తున్నాడండి? ఈయనేం చేస్తున్నాడు? ఇర్మియా సమాధానపడండి అయ్యా దేవునితో అని మీ తప్పులు చూపిస్తుంటే ఈయన ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేమే రైటు, మేము దేవుడు మా మీదే దయ కలిగి ఉన్నాడు. ఇర్మియా సరైన యాజకుడు కాదు, సరైన ప్రవక్త కాదు, ఇవన్నీ కూడా తప్పులు చెప్పేవాడు అంటున్నాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మాగోర్ మిస్బా. చెప్పు సురేష్. మిస్సాబీబ్ ఎవరి పేరు? ఇది పశువు. పశువులు ఎవరు? యాజకుడు. ఏం చేస్తున్నాడు? ఇర్మియా, దేవుని ప్రవక్త అయిన ఇర్మియాని కొడుచు బండలో బిగించాడు. తర్వాతమ్మా, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులందరికీ నీవే భయకారణముగా ఉండినట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు శత్రువుల ఖడ్గము చేత కూలెదరు. మరియు యూదా వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకొని పోవును. ఖడ్గము చేత వారిని హతము చేయను. చూసారండి వారి మీదకి వచ్చే తీర్పులు. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన దెబ్బలు తిన్నాడు కాబట్టి వెంటనే తనకి బయలుపరిచి ఏమేమి చేయబోతున్నాడో దేవుడు చెప్పాడు. నీకును నీ స్నేహితులందరికీ నేను నీవే భయకారణంగా కదా, భయకారణం. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి భయకారణంగా ఉన్నాడంటే ఆ వ్యక్తిని ఏం చేస్తారండి? దూరపరుస్తారు, తొలగించుకోవడానికి చూస్తారు అన్నమాట. ఓకే, కావాలని చంపేస్తారు, వాళ్ళే చంపేస్తారు. అబీమెలెకుని ఏం చేశారు? ఎందుకు? అర్థమైందా? చంపేశారు. ఎవరు చంపేశారు? ఓ స్త్రీ. ఏం చేసింది? పైన చేసింది 3 అంతస్తు నుంచి. నెత్తి మీద పడి ఏమైందండి? గుమ్మడికాయ పగిలింది. అట్లా. తర్వాత నీ స్నేహితులందరికీ నేనే భయకారణముగా ఉన్నట్లు చేస్తున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గం చేత కూలెదరు. మరియు యూదా వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకుని పోవును. ఖడ్గం చేత వారిని హతము చంపేశాడు. రాజును సైతం చంపేశాడు కొంతమంది. ఈ పట్టణంలోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్య వస్తువులనియు
యోధారాజుల నిధులన్నీ నేను అప్పగింతును, వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును, శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనుకు చూసారండి. ఇక్కడ దేవాలయంలో ఉన్న పాత్రలు కూడా దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టలేదు కాబట్టి అవన్నీ దోసుకుపోతుంది, వీళ్ళని దోసుకుపోతుంది. అంటే కడు దరిద్రులు అయిపోతున్నారు, ఆత్మీయంగా దరిద్రులు అయిపోతున్నారు, పైపోయారు, ఇంకా అన్ని విషయాల్లో దిక్కు లేని వాళ్ళుగా అయిపోతున్నారు కదా. అట్లా కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, దేవునికి చేత కాదనుకోవద్దు. అయితే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి. తర్వాత 6వ వచనం, పశువులు నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు. పశువులు నీవును నీ ఇంట నివసించు వారందరూ ఎక్కడ పోతారంట? చెర. నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనుకు వచ్చేదరు, అక్కడనే చనిపోయేదరు, అక్కడనే. సరే, ఈయన ఏం చేస్తున్నాడండి? ఇర్మియా చెప్పినవి కరెక్ట్ కాదు అని ఈయన ప్రతిగా ఏం చేశాడు? వ్యతిరేకమైన చెప్పి కొంతమందిని మోసం చేసి, అయితే నీవు నీ మాట విన్నవారంతా ఏమవుతారు? అక్కడనే చనిపోతారు, ఖడ్గం చేత పోతారు, చనిపోతారు. సో ఇటువంటి తీర్పులు ఉంటాయండి. దేవుడు చాలా దీర్ఘశాంతం కలిగిన వాడు. మనం కొత్త నిబంధనలు ఉన్నాం, పాత నిబంధనలు లేము. అయితే ఇక్కడ కృప దొరుకుతుంది మనకి. వెంటనే మన బలహీనతలు తెలుసుకోవాలి. ఎట్లా తెలిస్తే మన బలహీనతలు? ఇట్లా దేవుని వాక్యం విన్నప్పుడు. సో ఒకవేళ బలహీనతలు లేవు, మనం మంచివారే, కానీ విన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకుని, ఈ కట్టడలు పద్ధతులను గుర్తుపెట్టుకుని, రేపు అటువంటి శరీరతత్వం మనలో ఉండకున్నట్లు కదా. పశువులు అంటే స్పిరిట్ మనలో అనుకున్నట్టు, స్వభావం మనలో అనుకున్నట్లు ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఉండేది మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.